మధ్య కూడా మునిగాల నుంచి లోపలికి వెళ్తాయి. ఒక 2 కొండలు ఎక్కి దిగితే ఒక గ్రామానికి వెళ్ళాలి సేవకుడు. మహా అయితే 28-27 సంవత్సరాల వయసు ఉంటాయి. వివాహమైంది, 2 చిన్నపిల్లలు ఉన్నారు. తనున్న చోట ఒక ఆరాధన జరుగుద్ది, 2 కొండలకి దిగి అవతల ఒక ఆరాధన జరుగుద్ది. వెళ్ళాడు సాయంత్రం. తెల్లవాసరికి వచ్చి వెళ్ళి రాలేదు, 10 అయిపోతుంది రాలేదు. పాస్టర్ డౌట్ వచ్చింది, వాళ్ళు కౌరు పెట్టింది, అయ్యగారు ఇంకా రాలేదేంటి, అదేంటి తెల్లరగట్టి వెళ్ళిపోయారు కదా. ఇటు నుంచి వీళ్ళు అటు నుంచి వాళ్ళు ఎత్తుకుంటా వస్తున్నారు. మనసు వేడి చింకిస్తుంది. ఒక చెట్టడిలోకి వచ్చాక చూస్తే ఓ చెట్ల కింద తల ఒక చోట, ముండె ఒక చోట ఉంది. పచ్చి నెత్తురు అక్కడ ఇంకా ఉంది. క్రైస్తవ వ్యతిరేక తీవ్రవాద భావాలు కలిగిన వారు చంపేశారు. అది జరిగిన 6 మాసాలకి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడున్న మన సహోదరులు సేవకులు 2 చంటి పిల్లలతో పాటు అమ్మాయిని తీసుకొచ్చారు. అన్న మొన్న చనిపేశారు పాస్టర్ గారిని, ఆయన భార్య పిల్లలన్న. వాళ్ళని చూస్తూనే నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఏమని ఆదరించాలో నోరు పెగలేదు, కళ్ళంట నీళ్లు ప్రవాహంలో వచ్చేస్తున్నాయి. అమ్మాయి దగ్గరికి వచ్చి, ప్రార్థన చేయండి అయ్యా. ఏం ప్రార్థన చేయమంటావు అని అడిగాను. ఆమె మనసులో ఏముందో, అసలు ఏం ఆశపడుతుందో, ఏం చేయమంటావమ్మా అంటే, చిన్న పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరన్నా దొరికితే అన్నయ్య, మరి ఆయన గారు వదిలేసిన సేవకాల ప్రతి వారం 2 కొండలు ఎక్కాలన్న, నేను వెళ్ళాలి కదా ఇప్పుడు అంట. హృదయం పగిలిపోయింది. ఇడిచి కొడితే 23-24 సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లకి. విధవరాలు అయిపోయింది. తన భర్త తలను చేతిలో పట్టుకుని కూర్చొని నడుస్తుంది. మొండెం ఎక్కడో ఉంది. 2 చంటి పిల్లల ఊళ్ళో పెట్టుకుని ఏమని ప్రార్థన చేసి బిడ్డ అంటే, మొన్న ఇచ్చిన పిల్లల్ని ఎవరిని చూసుకునే వాళ్ళు దొరుకుతాయని, నేను ప్రతి వారం 2 కొండలు వెళ్ళి రావాలి కదని, ఆ బిడ్డలను చూసుకోవాలి కదని, వాళ్ళు చల్లారిపోతారని. ఎందుకు బ్రతుకుతున్నారా? కేవలం దేవుని రాజ్యం కోసం బ్రతుకుతున్నారు. నా జీవితానికి ఆధారం ఏంటని లేదు, నీ అడ్డ బతకాలని లేదు, మా అమ్మ నాన్న ఏదైనా చెయ్యాలని లేదు, నాకు నెక్స్ట్ లైఫ్ ఫ్యూచర్ ఏంటి, నాకు ఏదైనా తోడు నీడ కావాలి. నా బిడ్డలను చూసుకున్న వాళ్ళు ఒక్కరు దొరికితే నమ్మకస్తులు. నేను రేహిం బాబులు ఆ విశ్వాసులు చల్లారిపోకుండా సాగు. అసలు మళ్ళీ ఆ దారికి వెళ్ళడానికి భయపడాలండి. ఎంత పెద్దల మగోడైనా ఒక ఆడబిడ్డ పిల్లలను చూసుకుంటే నేను వెళ్ళిపోతాను ఆదివారం సాయంకాలం అంటుంది. నేను నీకేం ప్రార్థన చేయ